సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రకరకాల కారణాలతో అడవి నుంచి బయటకు వస్తున్న అన్నలను పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సంగ్రామ్ అలియాస్ మల్లా రాడిచెట్టి. మేము రేపు ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరపున ప్రజలతో నిలబడి పనిచేస్తామని అటువంటిది చెప్తున్నాం. అందరితో పాటు వచ్చుంటే ప్రాణ నష్టం జరిగేది కాదని కొంతమంది అన్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం. నక్సల్బరీ ఆందోళన వెనక్కిపోయిన తర్వాత విముక్తి భారతదేశాన్ని దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా అర్ధవలస అర్ధభూస్వామ్య వ్యవస్థను ప్రభుత్వం దాదాపు 19 లక్షల మంది సైన్యం ముందు మీరు అనుకున్నది సాధ్యమేనా? 19 లక్షల సైన్యం ఉన్నదనేటువంటిది మా దృష్టిలో లేకపోలేదు ముందు. అయితే కాబట్టి 19 లక్షల సైన్యానికి వ్యతిరేకంగా 70 కోట్ల ప్రజలను సంఘటితం చేయడం అనే లక్ష్యంలో భాగంగానే నేను చూసినాం తప్ప. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్కి నక్సల్స్ అనగానే చేతులు తుపాకీ పట్టుకొని కాలుస్తారనేది, ఆయుధం లేకుండా రక్షణ అనేటువంటిది ఉండదు అనేటువంటిది స్పష్టంగానే మేము అర్థం చేసుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఇతర పోరాటాలతో పాటు సాయుధ పోరాటం కూడా చేస్తూ అధికారం నుండి పాలక వర్గాలను దింపాలనేటువంటి. కానీ మీరు మధ్యలో ఒకసారి అరెస్ట్ అయ్యారు కదా? నేను అరెస్ట్ కావడం అంటే 7లో అరెస్ట్. 2 సంవత్సరాల తర్వాత మల్లా రాజారెడ్డి గారికి బెయిల్ వచ్చింది. కేరళ నుండి డైరెక్ట్గా మీరు ఛత్తీస్గఢ్కి ఒక హెలికాప్టర్లో వెళ్ళారని వాస్తవం. ఇప్పుడు అందరూ ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళే చెప్పిన తర్వాత నేను దాన్ని చెప్పకుండా ఉండాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ యొక్క అవసరాలు ఉండి వాళ్ళు అరేంజ్ చేసింది. మీరు ఇంతకాలం ఉన్నారు బయటికి, ఇప్పుడు మీరు లొంగిపోయారా, అరెస్ట్ అయ్యారా? ఇక్కడ ఎస్ఐబి వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు 18వ తారీఖు. 24వ తారీఖు నాడు జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చిన అనేది చూపించింది. కానీ అరెస్ట్ చేసా కాదు, మీరే లొంగిపోయారని ముఖ్యమంత్రి గారు చెప్పారు, డీజీ గారు చెప్పారు. అరెస్ట్ చేస్తే కోర్టుకు పంపితే రివార్డులు రావనేది తెలుసు. అయితే రివార్డుల కోసం మేము లొంగిపోవడానికి అయితే రాలేదు. అందరూ కలిసి వచ్చుంటే లోపల ఇంకా కొంతమంది ప్రాణ నష్టం జరుగుంటుంది కాదన్నది. ఇప్పుడు కగారు అభియాన్ ద్వారా మేము విభిన్న ప్రాంతాల్లో ఉండిపోయాను, కలవలేనటువంటి పరిస్థితి. బసవరాజు గారు చనిపోయారు. సరే, ఆయన ఉన్నటువంటి 10 కిలోమీటర్ల దూరంలో నేనున్నాను. ఆ కాల్పులు వినపడుతున్నాయి ఇక్కడ. అయితే కలవలేనటువంటి పరిస్థితికి మేము నెట్టబడ్డాం. ఎందుకంటే ఒకళ్ళు ఇప్పుడు దేవ్జీ, ఉదాహరణకు దేవ్జీని కూడా కలవలేనటువంటి స్థితి ఏర్పడ్డది. అది ఒక్కొక్కరి మధ్యలో కగారు దాడి మూలంగా ఆనాడు నిర్ధారించుకోవడానికి కూడా అవకాశం లేదు. నిర్ధారించుకొని పోయిన వాళ్ళకు కూడా వెల్కమ్ టు ఐ డ్రీమ్. రకరకాల కారణాలతో అడవి నుంచి బయటకు వస్తున్న అన్నలను పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సంగ్రామ్ అలియాస్ మల్లా రాడిచెట్టి గారు. మీసాల రాజిరెడ్డి, మీసాల సత్తాన్ని అంటూ దండకార్యలో మంచి పేరుందని. ఆయన ఎందుకు వెళ్ళారు, ఎందుకు బయటకు వచ్చారు, అక్కడ ఆయన అనుకున్న లక్ష్యం సాధించారా లేదా అనే విషయాన్ని అన్నని అడిగి తెలుసు. అన్న నమస్తే. నమస్తే. మీసాల రాజిరెడ్డి గారు, ఒకప్పుడు మీసాల సత్తన్న, మంచి మీసాలు ఉండేవి మీకు, అందుకే మీసాల రాజిరెడ్డి అని పేరు ఉండేది. మీసాల రాజిరెడ్డి గారు అడవిలోకి ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా, ఎందుకు బయటకు వచ్చారు, అందరితో పాటు వచ్చుంటే ప్రాణ నష్టం జరిగేది కాదని కొంతమంది అన్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం. నక్సల్బరీ ఆందోళన వెనక్కిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర కమిటీ సాయుధ పోరాటాన్ని విరమించి మరో సాయుధ పోరాటానికి సిద్ధమవుదామనేటువంటి డాక్యుమెంటును, అదే రకంగా ఆత్మవిమర్శన రిపోర్టును పార్టీ కార్యకర్తల ముందుకు తీసుకురావడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ తదితర జిల్లాలలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ప్రజల సమస్యలపైన
పోరాటాలు ప్రారంభించడం జరిగింది 1977 సెప్టెంబర్ నుండి. అది క్రమంగా కరీంనగర్ ఆదిలాబాద్ పోరాటాలుగా ఆ, అది అభివృద్ధి సాధించింది. దానిలో భాగంగానే కరీంనగర్ ఆదిలాబాద్ పోరాటాలను ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనేటువంటి కర్తవ్యాన్ని కూడా రూపొందించుకున్నాం. ఆ కర్తవ్యంలో భాగంగా విశాల దండకారణ్యంలోకి వెళ్ళి గెరిల్లా జోన్ను నిర్మిద్దామనేటువంటిది అనుకున్నాం. ఆ తదుపరి విముక్తి ప్రాంతంగా గెరిల్లా అది దండకారణ్యాన్ని ఇతర అడవి ప్రాంతాలను విముక్తి ప్రాంతంగా చేయాలనే లక్ష్యంతోనే మేము అడవి బాట పట్టడం అనేది జరిగింది. దండకారణ్య విముక్త ప్రాంతం ప్రకటించాలని మీరు వెళ్ళారు. కానీ దండకారణ్యం చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా భారత రాజ్యాంగం నడుస్తున్నప్పుడు మీరు ఒక్క ప్రాంతాన్ని విముక్త ప్రాంతం చేయాలని ఎలా అనుకున్నారు? అంటే ఆనాటికి మా పార్టీ నాయకత్వంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో వర్గ పోరాటం నడుస్తున్నటువంటిది. అదే రకంగా ఇతర రాష్ట్రాలలో కూడా కర్ణాటక కావచ్చు, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ తదితర ప్రాంతాల్లో కూడా ఉద్యమాన్ని విస్తరింప చేయాలనేటువంటిది ఒకవైపు కేంద్రీకరిస్తేనే రెండో వైపు విభజించబడ్డటువంటి సిపిఐఎంఎల్ పార్టీలను ఐక్యపరిచేటువంటి కార్యాచరణ కూడా పార్టీ రూపొందించుకొని పనిచేస్తూ వచ్చింది. 80వ దశకంలో 1980 ఏప్రిల్ 22వ తారీఖు నాడు పీపుల్స్ వార్గా అది మారింది. సిపిఐఎంఎల్ నుండి పీపుల్స్ వార్గా తన పేరును మార్చుకొని విశాల ప్రాంతాలకు విస్తరించేటువంటి కర్తవ్యాన్ని చేపట్టింది. దానిలో భాగంగానే మేము విముక్తి భారతదేశాన్ని దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా అర్ధవలస అర్ధభూస్వామ్య వ్యవస్థను నిర్మూలించి ప్రజాస్వామిక వ్యవస్థను అంటే నూతన ప్రజాస్వామ్యాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతోనే మేము వెళ్ళడం జరిగింది. అయితే అనుకున్నటువంటి దానికి అనుకూలంగానే విభిన్న ప్రాంతాలలో విద్యార్థి, యువజన, రైతాంగము, అట్లనే మహిళలు, తర్వాత అనేక సెక్షన్ల ప్రజలను కూడా మేము సంఘటితపరచడం జరిగింది. వర్కింగ్ క్లాస్లో కూడా వెళ్ళడం జరిగింది. అయితే కాలక్రమంలో దాదాపుగా 10-20 సంవత్సరాల కాలంలో అర్బన్ ప్రాంతాలు విద్యార్థి ఉద్యమం వెనక్కి పట్టడం, అర్బన్ ప్రాంతాలు కూడా వెనక్కి పట్టడం అనేటువంటిది జరిగింది. దాన్ని పూరించడంలో మేము వెనకబడిపోయినాం అనేటువంటిది స్పష్టమే. అయితే దండకారణ్యంలో మేము మా పార్టీ విస్తరించిన తర్వాత క్రమక్రమంగా చాలా ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరింపజేయడం జరిగింది, బలోపేతం చేయడం జరిగింది. రైతాంగాన్ని సంఘాలలో సంఘటితపరిచి జనతన సర్కారును కూడా పార్టీ నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. పిఎల్జిఏ బలగాలు చిన్న దళాలుగా ప్రారంభమైనటువంటి మా గెరిల్లా దళాలు అవి ప్లాటూన్స్గా, కంపెనీస్గా, 1 బటాలియన్ 2 బటాలియన్లుగా ఏర్పాటు చేసి అది ప్రభుత్వ బలగాలకు వ్యతిరేకంగా యుద్ధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ప్రభుత్వ బలగం అన్న మీరు అంటున్నారు. ప్రభుత్వం ద్వారా దాదాపు 19 లక్షల మంది సైన్యం ముందు మీరు అనుకున్నది సాధ్యమేనా? అసలు 19 లక్షల సైన్యం ఉన్నదనేటువంటిది మా దృష్టిలో లేకపోలేదు, ఉంది. అయితే 19 లక్షల సైన్యము భారత ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఈ వ్యవస్థను విశ్లేషించుకున్న క్రమంలో ఈ వ్యవస్థలో జీవనం కొనసాగిస్తున్న ప్రజల యొక్క సంఖ్య దాదాపు ఆనాటికి 70 కోట్ల దాటినటువంటిది. కాబట్టి 19 లక్షల సైన్యానికి వ్యతిరేకంగా 70 కోట్ల ప్రజలను సంఘటితం చేయడం అనే లక్ష్యంలో భాగంగానే మేము చూసినాం తప్ప సంఘటితం చేయడంలో మీరు విఫలమయ్యారు కదా. సంఘటితం చేయడంలో విఫలమైన అనేటువంటిది జనరల్గా చెప్పుకోవచ్చు. అయితే మేము ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ప్రజల్ని సంఘటితం చేయడంలో భూస్వామ్యానికి వ్యతిరేకంగా, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, అట్లనే సమాజంలో అవినీతికి వ్యతిరేకంగా, అట్లనే వెనుకబడి ఉన్నటువంటి కల్చర్కు వ్యతిరేకంగా మేము అనేక పోరాటాలు చేపట్టి విజయాలు కూడా సాధించినటువంటి చరిత్ర మాది. నక్సల్స్ ఉద్యమం అంటే మీ తరంలో తర్వాత కానీ మా తరం వరకు ఒక ఐడియాలజీలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలకు హక్కులు తెలియాలనే ఉద్దేశంతో మీరు చేసిన కార్యక్రమాలు. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్కి నక్సల్స్ అనగానే చేతులు తుపాకీ పట్టుకొని కాలుస్తారనేదే అని భావించే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మేము ఎప్పుడు కూడా చేతిలోకి తుపాకీ తీసుకొని అంటే ఇప్పుడు జనరేషన్ నక్సల్స్ అంటే తెలియట్లేదు కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఒక లక్ష్యాన్ని రూపొందించుకున్నాం కాబట్టి
ఆయుధాలు పట్టాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఆయుధం లేకుండా రక్షణ అనేటువంటిది ఉండదు అనేటువంటిది స్పష్టంగానే మేము అర్థం చేసుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని సాయుధంగానే అంటే ఒక సాయుధ పోరాటం అనేటువంటిది ఎజెండాలో పెట్టుకున్నాం. ఇతర పోరాటాలతో పాటు సాయుధ పోరాటం కూడా చేస్తూ అధికారం నుండి పాలక వర్గాలను దింపాలనేటువంటి ఏంతో మేము సాయుధమై అరణ్యాలకు కానీ, మైదానాలకు కానీ, పట్టణాల్లో కానీ మేము పనిచేస్తూ వచ్చాం. తెలంగాణకు చెందిన మల్లా రాజారెడ్డి గారు దండకారణకు వెళ్ళినాక ఎక్కువ శాతం గచ్చిరోలి మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువ శాతం పనిచేశారు. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అప్పుడు గడుచురుల్లో ఉన్నటువంటి చాలా వెనకబాటు స్థితి ఉంది. తర్వాత కంపెనీలు, పేపర్ మిల్ కంపెనీ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవి చాలా విచ్చలవిడిగా దోసుకునేటువంటి స్థితి ఉండే. దానికి వ్యతిరేకంగా వాళ్ళను సంఘటితం చేయడం జరిగింది. ఇక ఆదివాసులు అంటేనే ఒక వ్యతిరేక భావంతో ఉన్నటువంటి అధికారులు లేదా బయటి జనాలు చూసేటువంటి విషయాన్ని సమగ్రంగా అర్థం చేస్తూ ఆ ప్రజలు కూడా పోరాట రంగంలోకి రాగలుగుతారనేటువంటి స్పష్టతను ఈ సమాజం ముందు ఉంచగలిగింది. అయితే అట్లా 1/70 యాక్ట్లో భూములు కోల్పోయిన వారికి భూములు ఇవ్వడం, కార్పొరేషన్ కూలీలు పెంచడం, వెదురు కూలీలు పెంచడం, తేందుపత్త అది తెనికాకల కూలీలు పెంచడం, ఇవన్నీ చేస్తూ క్లాస్ ఆర్గన్స్ను బిల్డ్ చేసి ఆర్పిసిలను అంటే రెవల్యూషనరీ పీపుల్స్ కౌన్సిల్స్ను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో మేము ఓ మేరకు సక్సెస్ అయినాం. అయితే వెంటనే ప్రభుత్వ బలగాలు, ప్రభుత్వము అనేక వ్యూహాత్మక పథకాలు, అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క ఎల్ఐసి పాలసీలో భాగంగానే మా ఉద్యమాన్ని అణచిపెట్టడానికి గ్రీన్ అండ్ ఆపరేషన్, సమాధాన అభియాను, సూరజ్ కుండ్ అభియాను, ఇప్పుడు కగార్ అభియాను చేస్తూ ఈ కగార్ అభియాన్లో మేము చాలా వరకు దెబ్బతిన్నాము. దానికి కారణం సమాజంలో జరిగినటువంటి మార్పులు లోతుగా అధ్యయనం చేయడంలో ఉన్నటువంటి బలహీనత. అది 20 వరకు కొంత అధ్యయనం చేసి ఉత్పత్తి సంబంధాల దస్తావేజును కూడా తీసుకొచ్చినాం. అదే సరిపోదు అనే దాంతో దళారి బ్యూరోక్రటిక్ బూర్జువాజీ పైన కూడా ఒక డాక్యుమెంటును రాయడం జరిగింది. అయితే అది కేంద్ర కమిటీ సభ్యుల యొక్క కాంటాక్ట్స్ మిస్ కావడంతో బయట ఉన్నటువంటి కేంద్ర కమిటీకి అందజేయడంలో ఆలస్యమైంది. ఈ మధ్యకాలంలో అనేక మంది మా కేంద్ర కమిటీ సభ్యులు కూడా పోరాటంలో తమ అశ్వులను బాసిందనేటువంటిది స్పష్టంగానే. కానీ మీరు మధ్యలో ఒకసారి అరెస్ట్ అయ్యారు కదా? నేను అరెస్ట్ కావడం అంటే 7లో అరెస్ట్ అయ్యాను. 2007లో? 7. ఎక్కడ? కేరళలో. కేరళలో ఏముంది కేసు? కేరళలో ఇప్పటికీ ఆ కేసు ఉందా లేదా నాకు తెలియదు. కేరళలో ఏదో ఒకటి కుట్ర కేసు పెట్టిండ్రు, 120B యాక్ట్ మీద పెట్టిండ్రు అనేటువంటి తెలిసింది. ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి ప్రవీణ్ అనే కామ్రేడ్ మీద ఆ కేసు నడుస్తున్నది. అయితే ఆ కేసు నా మిస్సెస్ మీద కూడా పెట్టిండ్రు. అది నడిచింది. ఆమె బెయిల్ మీద వచ్చి ఈ మధ్యకాలంలో చనిపోయింది అనేటువంటిది నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. 10వ తారీఖు నాడు పేపర్లో రావడం జరిగింది, చూసిన నేను. అయితే అనారోగ్యానికి గురై ఆమె చనిపోయింది. అయితే కేరళలో కేసు ఉంది. కేరళలో అంటే మొత్తంగా సౌత్ వెస్ట్ ఆర్బీని గైడ్ చేయడానికి నాకు అక్కడ బాధ్యతలు ఇచ్చారు కాబట్టి నేను కేరళకు పోయినా. కేరళకు పోవాల్సిన అవసరం లేదు. నేను 2 మాసాలు తక్కువ 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాల తర్వాత మల్లా రాజారెడ్డి గారికి బెయిల్ వచ్చింది. కేరళ నుండి డైరెక్ట్గా మీరు ఛత్తీస్గఢ్కి ఒక హెలికాప్టర్లో వెళ్ళారని వాస్తవం? ఇప్పుడు అందరూ ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళే చెప్పిన తర్వాత నేను దాన్ని చెప్పకుండా ఉండాల్సిన అవసరమే లేదు. వాళ్ళ యొక్క అవసరాలు ఉండి వాళ్ళు అరేంజ్ చేసిండ్రు. కానీ మీరు ఏ కంపెనీ కోసం పోరాటం చేశారో, జల్ జంగిల్ జమీన్ అని, ఆ కంపెనీ వాళ్ళే మీకు హెలికాప్టర్ పెట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళడం, బహుశా మావోయిస్ట్ చరిత్రలోనే హెలికాప్టర్ ఎక్కే నక్సల్స్ మీరే అయి ఉండొచ్చు. నక్సల్స్ ఇది వరకు ఎక్కినరా లేదా అని నాకు తెలియదు. అయితే జల్ జంగల్ జమీన్ను పెట్టాలనేటువంటి ఉద్దేశం అది పెట్టుబడిదారులకు అప్పచెప్పాలనేటువంటిది కాదు. నేను పార్టీ పర్మిషన్ ఇవ్వదు అని చెప్పింది. కానీ అదే కంపెనీ వాళ్ళు ఇవ్వకుండా కూడా మేము తీసుకుపోయి అక్కడ దింపుతాం అనేది చెప్పింది. ఆ కంపెనీ వాళ్ళు మీకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారండి. అదే నేను చెప్తున్నా కదా,
పర్మిషన్ పార్టీ ఇవ్వదు అనేటువంటి చెప్పిన తర్వాత కూడా అది ఏర్పాటు చేసి తీసుకుపోయి అక్కడ దింపింది. దానికి మీరు ఇంతకాలం ఉన్నారు బయటికి, ఇప్పుడు మీరు లొంగిపోయారా, అరెస్ట్ అయ్యారా? అరెస్ట్ చేసిండ్రు. మన మన ఇక్కడ ఎస్ఐబి వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు 18వ తారీఖు. 24వ తారీఖు నాడు జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చినాం అనేది చూపించారు. కానీ అరెస్ట్ చేసా కాదు, మీరే లొంగిపోయారని ముఖ్యమంత్రి గారు చెప్పారు, డీజీ గారు చెప్పారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే మిమ్మల్ని జైలు పంపుతారు కానీ ఇలాగ బయటికి విడిచిపెట్టారు. రెండోది ఒకవేళ అరెస్ట్ చేస్తే మీకు రివార్డులు కూడా రావన్న విషయం మీకు తెలుసా? అరెస్ట్ చేస్తే కోర్టుకు పంపితే రివార్డులు రావనేది తెలుసు. అయితే రివార్డుల కోసం మేము లొంగిపోవడానికి అయితే రాలేదు. వాళ్ళు ఏదైతే నిర్ణయించుకున్నారో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీస్ఫుల్గా ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నారు కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఇది. కానీ పార్టీకి ప్రజలు దూరం అవుతుంది కాబట్టి క్రమేపీ ఒక్కొక్కరికి వస్తున్నప్పుడు అందరూ కలిసి వచ్చుంటే లోపల ఇంకా కొంతమంది ప్రాణ నష్టం జరుగుంటేది కాదన్నది. ఇప్పుడు కగారు అభియాన్ ద్వారా మేము విభిన్న ప్రాంతాల్లో ఉండిపోయాను, కలవలేనటువంటి పరిస్థితి. ఒక కూకపెట్టు దూరంలో ఉన్నా కూడా కలవలేనటువంటి పరిస్థితి. ఉదాహరణకు మన బస్వరాజు గారు చనిపోయారు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు చంపబడ్డారు. సరే, ఆయన ఉన్నటువంటి 10 కిలోమీటర్ల దూరంలో నేనున్నాను. ఆ కాల్పులు వినపడుతున్నాయి కూడా. అయితే కలవలేనటువంటి పరిస్థితికి మేము నెట్టబడ్డాం. ఎందుకంటే ఒకళ్ళు ఇప్పుడు దేవ్జీ, ఉదాహరణకు దేవ్జీని కూడా కలవలేనటువంటి స్థితి ఏర్పడ్డది. అది ఒక్కొక్కరి మధ్యలో కగారు దాడి మూలంగా ఏర్పడ్డటువంటి అననుకూలతలే కారణం. సమన్వయించుకోలేనటువంటి స్థితికి నెట్టబడ్డాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏం చేద్దామనేటువంటిది ఆనాడు నిర్ధారించుకోవటానికి కూడా అవకాశం లేదు. నిర్ధారించుకొని పోయిన వాళ్ళకు కూడా నా సలహాను, నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మీరు ఇట్లా పోకండి, పార్టీ హయ్యర్ కమిటీ మీటింగ్ పెడదాము, రాండి, చర్చించుకొని ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే పరిష్కరించుకొని ముందుకు పోదామనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏదైతే నిర్ధారించుకున్నారో ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు సమకాలికలు గణపతి గారు ఎక్కడ ఉన్నారు? సమకాలికలు గణపతిని నేను 2 సంవత్సరాల క్రితం చూశాను, కానీ ఆయన అనారోగ్యాన స్థితిలో ఉండే అప్పుడు. ఇప్పుడు ఎట్లున్నాడని నేను చెప్పలేను. అయితే జనరల్ సెక్రటరీతో మాట్లాడుకొని ఆయన ట్రీట్మెంట్ లేదనుకుంటే వేరే ప్రాంతాలకు పోవాలనేటువంటి నిర్ధారించుకొని వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఆయనను పంపించేసారు. అప్పటి నుంచి నాకు ఆయన ఏం కలవలేదు. అంటే 2024లో కలిసారు మీరు? 2024 ఆగస్టులో 1.5 year దాటిపోయింది. ఆగస్టు. ఎలా ఉన్నారండి అప్పటికి? ఎలా ఉన్నారు ఆయన? కొంత అనారోగ్యంగానే ఉన్నాడు. అది రెస్ట్ అవసరము. అక్కడ కగారు దాడులలో ఆయన అది నడవడం కూడా చాలా కష్టమైనటువంటి స్థితి ఉంది. కాబట్టి పార్టీ ఆయన బయటకు పోయి ట్రీట్మెంట్లు చేయించుకోవడానికి అనుమతిని మంజూరు చేసింది. ఆయన సెక్రటరీతో మాట్లాడుకొని. సార్, చివరిగా చెప్పండి, గణపతి గారు కానీ ఇప్పటికీ ఉన్న వాళ్ళకి రమ్మని పిలిపిస్తారా ఎవరా? ఏ విధంగా చెప్తారు? ఇది ప్రభుత్వ అధికారులు కూడా మాతో మాట్లాడినప్పుడు స్పష్టంగానే నేను మాట్లాడినాను. ఎందుకంటే వాళ్ళకు పిలిపిస్తాము రమ్మని. అయితే కగారును తాత్కాలికంగా ఆఫ్ చేయమనేటువంటిది కేంద్రం నుంచి మీరు కోరుండి, అది ఆపినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డైరెక్ట్ మనుషులను కానీ లేదనుకుంటే ఉత్తరాలు కానీ పంపించి వాళ్ళని పిలిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినాం. ఇప్పటి వరకు అయితే అది వాళ్ళు చేయలేదు. ఇంకా కగారు దాడులు జరుగుతూనే ఉంది. కగారు దాడి లేదు కదా, ఇంకో 10 రోజుల్లో క్లోజ్ అవుతుంది కదా? అది 10 రోజుల్లో క్లోజ్ అవ్వడం అనేటువంటిది ఫార్మల్గా. ఆ తర్వాత కూడా దాడులు ఉన్నాయి అనేది ఏం లేదు. సార్, చివరిగా చెప్పండి, ఇప్పుడు మీరు ప్రజాక్షేత్రంలో వెళ్తారు, ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు? అంటే పార్టీలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు చేరుతారా, లేదు మీ అందరూ మాజీలందరూ కలిపి మరో పార్టీ పెడతారు? మేము రాజకీయ పార్టీలలో చేరాలనేది నిర్ణయించుకోలేదు, చేరము. ప్రజల సమస్యలపైన చట్ట పరిధిలో పనిచేయడానికి నిర్ణయించుకున్నాం. అదొకటి ప్రధానంగా మేము చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, జైళ్ళల్లో ఉన్న కామ్రేడ్స్, బయట సరెండర్ అయ్యి బయటకు వచ్చిన కామ్రేడ్స్తో ఫస్ట్ మాట్లాడాలి, జనంతో మాట్లాడాలి, వాళ్ళ అభిప్రాయాలు సేకరించుకోవాలి. మేము వచ్చిన నేపథ్యాన్ని కూడా వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేటువంటిది కూడా విశ్లేషించుకొని మా కార్యాచరణను ప్రారంభిస్తామని. కానీ మిమ్మల్ని నమ్ముకొని వెళ్ళి అమరులైన వాళ్ళ కుటుంబాలకు మీరు క్షమాపణ చెప్తారా? క్షమాపణ చెప్తాము. అట్లనే వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకోవటానికి కూడా ఒక సమగ్రమైన ప్లాన్ కూడా మేము చేసుకోవడం జరిగింది. వాళ్లకు
ఆర్థిక సహాయాన్ని కూడా అందించడానికి కూడా మేము ఆలోచించుకుంటున్నాం. మరి జైల్లో ఉన్న వాళ్ళకి జైల్లో ఉన్న వాళ్ళకు ములాఖాతు పెట్టి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటాము. వాళ్ళను కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం ముందు స్పష్టంగా పెట్టడం జరిగింది. జైల్లో ఉన్న కామ్రేడ్స్ని కూడా రాజకీయ ఖైదీలుగా గుర్తించి వాళ్ళని రిలీజ్ చేయాలనేటువంటిది కోరడం జరిగింది. రాజకీయ పార్టీ ప్రసక్తే లేదు, కానీ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకున్న హక్కుల మీద వాళ్ళకున్న సమస్య మీద పోరాటం చేస్తామంటున్నారు మల్లా రాజిరెడ్డి గారు. మల్లా రాజు గారు చెప్తున్నట్లుగా ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పందిస్తే ఖచ్చితంగా ఇప్పటికీ అజ్ఞాతంలో అందరికీ కూడా ఒక పిలిపిస్తామంటూ రాజిరెడ్డి గారు సూచిస్తున్నారు. ఇది ఈ వారం మల్లా రాజిరెడ్డి గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హెల్త్ జాగ్రత్త. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.